ప్రజల అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. భవనాలు దెబ్బతిన్న 12 పీహెచ్సీలకు కొత్త భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. పీహెచ్సీ భవనాల పునరుద్ధరణపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మనం గ్రామీణ ప్రాంతాల్లో గానీ అర్బన్ ప్రాంతాల్లో గానీ ఇక్కడ 1444 పీహెచ్సీలు ఉంటే అర్బన్ లో 560 యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిలోనే ఇటీవల దాదాపు 2500 నియామకాలు చేపట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఒక 110 డాక్టర్లు మాత్రం మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది. వాటిని కూడా రాబోయే 10-20 రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్ లో ఉంటున్న భవనాలను గుర్తించి నిర్మాణానికి కూడా టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. 194 కోట్లతో 100 పీఎస్సీల నిర్మాణం కూడా జరుగుతోంది అధ్యక్ష. అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో జరిగింది, చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా వ్యక్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం.